నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమ. అంతర్జాతీయ వేదికపై భారత్ ప్రాధాన్యత మరొకసారి చర్చనీయాంశమైంది. ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలు ఇప్పుడు ఐరోపా దేశాల్లో ప్రకంపనలు రేపుతూ ఉన్నాయి. ముఖ్యంగా పోలాండ్ పార్లమెంటు స్పీకర్ చేసిన వ్యాఖ్యలు అటు అమెరికాను, ఇటు భారత్ ను ఆశ్చర్యానికి గురిచేశాయి. నోబెల్ శాంతి బహుమతి విషయంలో భారత్ వైఖరిపై జరిగిన ఈ దౌత్యపరమైన వాగ్వాదం ఇప్పుడు ఏ మలుపు తిరగబోతుంది? ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. ప్రపంచ రాజకీయాల్లో ఇప్పుడు మోదీ ట్రంప్ బంధం ఒక హాట్ టాపిక్. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తరువాత భారత్ లో సంబంధాలను సరికొత్త స్థాయికి తీసుకువెడుతూ ఉన్నారు. ఇటీవల ఇద్దరు నేతల మధ్య జరిగిన ఒక ఫోన్ కాల్ తో ఈ బంధం మరింత బలమైనది మరొకసారి స్పష్టమైంది. అయితే ఇదే సమయంలో పోలాండ్ నుంచి వచ్చిన ఒక ప్రకటన దౌత్యపరమైన దుమారాన్ని రేపింది. పోలాండ్ పార్లమెంట్ స్పీకర్ సిమోన్ హోలోవన్యా నోబెల్ శాంతి బహుమతి నామినేషన్ల విషయంలో భారత్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. ఇక అసలు విషయం ఏంటంటే, ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపడంలో భారత్ పాత్రను అమెరికా కొనియాడుతోంది. ప్రధాని మోదీకి నోబెల్ శాంతి బహుమతి దక్కాలనే ప్రతిపాదనలపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది. అయితే దీనిపై పోలిష్ స్పీకర్ స్పందిస్తూ ప్రజాస్వామ్య విలువల విషయంలో భారత్ వైఖరిని ప్రశ్నించడం గమనార్హం. దీనితో అమెరికాలోని ట్రంప్ యంత్రాంగం వెంటనే రంగంలోకి దిగింది. పోలాండ్ లాంటి మిత్ర దేశాలు భారత్ వంటి వ్యూహాత్మక భాగస్వామిని విమర్శించడం సరికాదని అమెరికా పరోక్షంగా సంకేతాలిచ్చింది. ట్రంప్ తన విదేశీ విధానంలో భారత్ కు ఇచ్చే ప్రాధాన్యతను ఎవరూ అడ్డుకోలేరని వైట్ హౌస్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మరొకవైపు భారత్ ఈ వ్యాఖ్యలపై హుందాగా స్పందిస్తూనే తమ విదేశీ విధానం స్వతంత్రమైనదని, శాంతి స్థాపనలో తమ పాత్రను ప్రపంచం గుర్తించిందని గుర్తు చేస్తోంది. కేవలం నోబెల్ బహుమతి కోసమే కాకుండా ప్రపంచ శాంతి కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలను ట్రంప్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో సమర్థిస్తోంది. పోలాండ్ స్పీకర్ వ్యాఖ్యలు ఆ దేశ అధికారిక వైఖరి కాదని, అవి వ్యక్తిగతమైనవని మరికొందరు విశ్లేషిస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఈ పరిణామం పోలాండ్, అమెరికా మధ్య ఉన్న దౌత్య సంబంధాలపై కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రపంచం రెండు వర్గాలుగా చీలిపోతున్న వేళ అమెరికా తన పాత మిత్ర దేశాల కంటే భారత్ వంటి ఎదుగుతున్న శక్తికి ఎక్కువ విలువ ఇస్తోందని ఈ ఘటన నిరూపిస్తోంది. ముఖ్యంగా ఐరోపా దేశాలు భారత్ పట్ల తమ దృక్పథాన్ని మార్చుకోవాలని, లేదంటే అమెరికా నుండి ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మోదీ ట్రంప్ ద్వయం రాబోయే రోజుల్లో రష్యా ఉక్రెయిన్ సంక్షోభానికి ఒక శాశ్వత పరిష్కారాన్ని చూపగలిగితే ఆ నోబెల్ శాంతి బహుమతి చర్చ కేవలం మాటలకే పరిమితం కాకుండా నిజమయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.